Let's go to John 8 verse number 12. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం నుంచి మనము చదువుకుందాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండునని వారితో చెప్పెను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడ నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళుదునో నేనెరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడ నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికి తీర్పు తీర్చను. ఓకే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. ఎస్, దిస్ ఇస్ వెరీ tough and this is very important and this is very a major sermon. మనం దీన్ని చాలా లోతుగా కేంద్రీకరించాలి. we need to discuss, చాలా లోతుగా దీన్ని మనము ధ్యానించాలి. ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, సో ఈ లోకమునకు ఆయన వెలుగు అయినప్పుడు నన్ను వెలిగించు ప్రభువా అంటే మనము వెలగబడం. మనము షాప్స్లోకి వెళ్ళి ఒక ఎల్ఈడి లైట్, ఒక ట్యూబ్ లైట్ కొన్నంత ఈజీ కాదు. హోల్డింగ్ ద లైట్ అండ్ హ్యావింగ్ ద లైట్ ఇన్ అవర్ లైఫ్స్. మనము ఒక డబ్బు పెట్టి మనము లైట్ కొనుక్కుంటాం. ఒక్కొక్క లైట్ ఒక్కొక్క ఖరీదు ఉంటుంది. సో ఎంత మంచి లైట్ మనం డబ్బులు పెడతామో అంతంత వెలుగును, కాంతిని ఆ లైట్ మనకు ఇస్తుంది. సో ఇది ఉన్న ఫిజికల్ అపీరియన్స్ కోసం మనం కొనుక్కుంటున్నటువంటి లైట్స్ అవి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేనే వెలుగు, నేనే లైట్ అంటున్నాడు. ఐ ఆమ్ ద లైట్. సో ఇఫ్ యు వాంట్ టు బీ ఎ లైట్, నువ్వు ఒక వెలుగుగా ఉండాలా, నీ లోపల ఒక వెలుగు ఉండాలా, అయితే నేను ఒక ప్రైజ్ పెట్టాను, దాన్ని కొనుక్కోండి అని అనట్లేదు ఆయన. సో ఈ ఆయన లోపల ఉన్న వెలుగు కొనుక్కునేది కాదు. ఆయన లోపల ఉన్న వెలుగు అమ్మబడదు. యు గెటింగ్ మీ? యా. ఆయన లోపల ఉన్న వెలుగు చాలా ఎక్స్పెన్సివ్. మనము కొనలేనంత గొప్పది అది. మనము ఆ వెలుగును కొనలేము. మనము ఆ వెలుగును డబ్బులు పెట్టి కొనలేము. యు నో, ఈవెన్ డార్క్నెస్ ఈజ్ నాట్ ఫ్రీ. గాట్ ఇట్? ఈవెన్ డార్క్నెస్ ఈజ్ ఎక్స్పెన్సివ్. ఈ భూమి మీద ప్రతి ఒక్కటి వెల చెల్లించి కొనుక్కోవాలి. ఎవరన్నా సిగరెట్ ఫ్రీగా ఇస్తారా? నో. ఏదన్నా మందు ఫ్రీగా ఇస్తారా? నో. ప్రతి ఒక్కటి మనం పే చేసి చీకటిని కొనుక్కుంటున్నాం. ఎవరన్నా సినిమా ఫ్రీగా చూపిస్తారా? నో. సో చీకటి కూడా సినిమా థియేటర్లకు కూడా డబ్బులు ఇచ్చి మనము కొనుక్కోవాలి. ఏ చీకటి అయినా, ఏ గేమ్. మొన్న ఒక వ్యక్తి డబ్బులు పోయాయని చెప్తున్నాడు. ఎలా పోయినాయంటే, నేను ఒక గేమ్ ఆడుతున్నానన్నా, ఆ గేమ్ ఆడుతూ ఉండగా దాంట్లో చాలా కొనుక్కోవాలన్నా అన్నాడు. అవునా? ఎక్కడుంటుంది ఆ గేమ్ అంటే, ఆన్లైన్ గేమ్ అంట. ఫ్రీ అనన్నా కాదంట. నీ బ్యాంకులో నుంచి దానికి డబ్బులు పోతే అక్కడ చాలా చాలా చెట్లు, పొలాలు అన్ని కొనుక్కోవచ్చంట. సో ఎవ్రీథింగ్ ఈజ్ వాట్? పేమెంట్ మోడ్ ఉంటుంది. సో ఈ భూమి మీద ఏది కొనుక్కోవాలన్నా ఏం చేయాలా? నువ్వు క్యాష్ పెట్టందే ఎవ్వరు నీకు ఇవ్వరు. కానీ ఈ వెలుగు ఏంటంటే, నువ్వు డబ్బులు పెట్టినా కొనలేవు. ఏంటి? ఈయన లోపల ఉన్న వెలుగు నువ్వు వందల వేల లక్షలు కోట్లు ఇచ్చినా ఈ వెలుగు నువ్వు కొనలేవు.
దిస్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇది ఎంత ఖరీదైన వెలుగు అంటే, ప్రభా నేను 100 రూపాయలు ఇస్తాను నాకు వెలుగివ్వా అంటే రాదు. నేను నీకు 1000 రూపాయలు ఇస్తాను ప్రభా, లేదు అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, బిల్ గేట్స్, టాటా వీళ్ళందరూ వచ్చి నాకు నీ వెలుగు కావాలి 100 కోట్లు 1000 కోట్లు ఇస్తానన్నా కూడా దేవుడు ఇవ్వడు. అండ్ దిస్ లైట్ ఈజ్ నాట్ ఫర్ సేల్. ఆమేన్. ఈ వెలుగు కొనలేవు నువ్వు. ఈ వెలుగు, ఈ కాంతిని నువ్వు కొనలేవు. మరి ఎలా బ్రదర్ ఈ వెలుగు నా లోపలికి రావాలంటే, ఎలా నేను ఈ వెలుగులో నడవాలంటే, ఎలా ఈ వెలుగు నాలో ఉండాలంటే, ఎలా ఏం చేయాలి అని నువ్వు గింజుకొని అరిచి దేవుణ్ణి గేపెడితే అప్పుడు దేవుడు నీకు చెప్పొచ్చేమో. బట్ టుడే గాడ్ ఈస్ టెల్లింగ్ యూ ఫ్రీలీ. లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. ద లార్డ్ ఈస్ గివింగ్ యూ వెరీ ఫ్రీలీ. ఈ తర్వాత మీరు ఎన్ని లక్షల వేల కోట్లైనా మీరు వెత్తచ్చు, అది మీ ఆలోచనకి వదిలేస్తున్నాను. సో ఎక్కడైనా ఏమైనా చూడు, ఈ లైట్ కొనుక్కోవడానికి నాకు డబ్బులు అయినాయి. చూడండి, 1-2 నిమిషాలు నేను ఆ లైట్ని చూసి మిమ్మల్ని చూడలేను. మై ఐస్ విల్ ఎఫెక్ట్. ఓకే, కానీ ప్రజలు వాక్యం ఏమంటుందంటే, యేసు ప్రభువున నేను లోకానికి వెలుగై ఉన్నానన్నాడు. కానీ యేసు ప్రభు ఇంకొక మాట కూడా చెప్పాడు, మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పాడు. జనాలు కూడా నిన్ను అట్లా చూసి అట్లా కళ్ళు మూసినప్పుడు వాళ్ళ కళ్ళు కూడా పాడవాలి కదా, కానీ ఎందుకు అవ్వట్లేదు? ఈ లైట్ని చూసి మనం 2 నిమిషాలు చూడలేం జనాల్ని, అవునా? సూర్యుడిని చూసి 2 నిమిషాలు చూడలేం మనం జనాల్ని. చంద్రుని చూసినా 2 మినిట్స్ మనం చూడలేం. నక్షత్రాలు చూసినా, సూర్యుడిని తలెత్తి పైకెత్తి 1 సెకండ్ చూసినా కూడా మనకు కళ్ళు బోజర్లు గమ్మి కళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి మనకు. Even sun is a light, moon is a light, stars are the light. Yeah, finally we the children of God, we are the light of the world. Amen. Amen. చాలా జాగ్రత్తగా వినండి ఈ సర్మన్, చాలా జాగ్రత్తగా అటెన్షన్తో వినండి. డోంట్ డైవర్ట్ యువర్ సెల్ఫ్. నిద్ర వస్తుందా గిచ్చుకొని తొడబెల్లం పెట్టుకొని రక్తం రావాలి. ఓకే, డోంట్ డైవర్ట్ యువర్ సెల్ఫ్, డోంట్ డైవర్ట్ యువర్ సెల్ఫ్. సో ఈ భూమి మీద ప్రతి ఒక్కటి వెల చెల్లించి మనం కొనుక్కుంటున్నాం. స్పీకర్లు, చైర్లు, కర్టన్లు, హాలు. ఈ హాలే నాకేం ఫ్రీగా రాలేదు. ఐఎమ్ పేయింగ్ రెంట్ ఫర్ దిస్. ఎక్కడ ఏ వస్తువు బ్రదర్ ఇది ఫ్రీ, ఈ ఫ్రీ అనే వస్తువు ఎక్కడ లేదు ఈ భూమి మీద. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. అలాంటిది అన్నీ మనం కొనుక్కుంటా ఉన్నాం. ఇంటర్నెట్ జీబీ కావాలి మనకు, పాపం చూడడానికి, సినిమాలు చూడడానికి మనకేం కావాలా? రీఛార్జ్ చేసుకోవాలి. యా, యు ఆర్ పేయింగ్ ద సిన్. నువ్వు పాపాన్ని కొనుక్కుంటున్నావు, చీకటిని కొనుక్కుంటున్నావు కదా. యా, యు పీపుల్ ఆర్ బయింగ్ థింగ్స్. లేదు బ్రదర్ నేను వాక్యం వినడానికి నెట్ పెట్టించుకున్నాను, అది ఫస్ట్ మాట. తర్వాత వేరే మాట మారుతుంది. మెల్లగా మారిపోతూ ఉంటాయి, మెల్లగా మారిపోతూ ఉంటాయి. చీకటి క్రియలు ఎక్కువైపోతూ ఉంటాయి. నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రతి దాంట్లో చీకటి ఉంది, చూసుకో. నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రతి దాంట్లో, అది నీ ఫోనా, అది నీ ఇంటర్నెట్టా, అది నీ ల్యాప్టాపా, అది నీ డెస్క్టాపా, అది నీ ఏ వస్తువైనా దాంట్లో చీకటి ఉంది. బికాజ్ యూ పెయిడ్ ద ప్రైస్ ఫర్ దట్. యూ పెయిడ్ ద ప్రైస్ ఫర్ దట్. నేను మంచి కార్యాలకే వాడతాను నా ఫోను, నేను మంచి పనులకే వాడతాను నేను ట్యాబ్లెట్, నేను మంచి పనులకే వాడతాను సిస్టము అని తీసుకుంటావు. బట్ యూ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ ఇన్ దట్ వర్క్. నువ్వు వేరేవి చూడడానికి, వేరేవి చేయడానికి ప్రారంభిస్తావు. దేవుడు నిన్ను చేసింది నువ్వు మంచిగా మాట్లాడడానికి, మంచిగా పలకడానికి, మంచిగా ఉండడానికి. బట్ సంథింగ్ రాంగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. చూడండి, నువ్వు కొనుక్కునే ప్రతి వస్తువు కూడా చీకటితో నింపబడింది. బట్ హౌ కమ్ గాడ్ టోల్డ్ యూ యాజ్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్? ఆయన అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నేను అనుకుంటాను ఈ యోహాను సువార్త ముందు రాయాలి, మత్తయి సువార్త వెనక్కి రాయాలనుకుంటా. ముందుగానే దేవుడు చెప్పాడేమో లోకమునకు వెలుగై ఉన్నారు మీరని. కాదు కాదు కాదు, ముందు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీసస్ ఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆమేన్. మీరు ముందా, యేసయ్య ముందా? యేసయ్య ముందు. మరి ఎవరు లోకానికి వెలుగు? ఫస్ట్ ఆయనే. యేసయ్య లోకానికి వెలుగు. చూద్దాం ఆ స్క్రిప్చర్ మళ్ళీ కూడా. లెట్స్ సీ దట్ స్క్రిప్చర్ 12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఇది. సో ఈ వెలుగుని ఎలా కొనుక్కోవాలి? ఈ వెలుగు
ఎవర్ లాస్టింగ్ లైట్. ఈ దేవుని యొక్క వెలుగు, యేసుక్రీస్తు యొక్క వెలుగు, చీకటి లేని వెలుగు, రోగము లేని వెలుగు, పాపము లేని వెలుగు. చూసారు, ఎన్ని చెప్పాను నేను? చాలా ఉన్నాయి, చాలా రకాల వెలుగులు ఉన్నాయి. there are many lights. ఇటువంటి వెలుగు సంబంధమైన జీవితము మనం కూడా ఎలా జీవించగలం? వినపడుతుందా? యా. సో యేసు ప్రభువు అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. చూడండి నెక్స్ట్ ఏమంటున్నారు? నేను లోకమునకు వెలుగును. నేను లోకమునకు వెలుగని యేసయ్య అంటున్నాడు. నన్ను వెంబడించువాడు. ఈ వెలుగును ఎలా కొనుక్కోవచ్చు అంటే, ఈ వెలుగును ఎలా పొందుకోవచ్చు అంటే, ఈ వెలుగును ఎలా మనం స్వీకరించవచ్చు అంటే, ఈ వెలుగును ఎలా మనము ఆస్వాదించవచ్చు, ఈ వెలుగును ఎలా మనము ఇన్హెరిట్ చేసుకోగలమంటే, నాట్ బై బయింగ్, కొనుక్కోవడం బట్టి కాదు. చర్చికి వస్తే మీలో వెలుగు ఉంటుందా లేదా, అది మీ చాయిస్. డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్ వెదర్ యూ చూస్ లైట్ ఆర్ నాట్. యా. చర్చికి వచ్చే వాళ్ళందరిలో వెలుగు ఉండదు, పాటలు పాడే వాళ్ళందరిలో వెలుగు ఉండదు, వాక్యం చదివిన వాళ్ళు వెలుగు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్రార్థన చేసే వారిలో వెలుగు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు ఒక మంచి క్లూ ఇస్తున్నాడు. ఏంటి ఆ క్లూ తెలుసా? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ లైట్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క వెలుగును మనము సంపాదించుకోవాలంటే ఆయన్ని అడిగితే ఇవ్వడు, కొనుక్కుంటే ఇవ్వడు, ఆయన డబ్బులు పెడితే ఇవ్వడు, ఆయన లంచం ఇస్తే ఇవ్వడు. దెన్ హౌ టు రిసీవ్ హిస్ లైట్ ఇన్ అవర్ లైఫ్స్? జీవితాంతం రోగంతోనే ఉంటావా? జీవితాంతం పాపంతోనే ఉంటావా? జీవితాంతం శాపాలతోనే ఉంటావా? జీవితాంతం నరకం అనుభవిస్తుంటావా? జీవితాంతం నువ్వు టార్చర్ అనుభవిస్తుంటావా? జీవితాంతం నీ జీవితం లైఫ్ అంతా చీకట్లో ఉంటుందా? సే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో 4-5 మంది ఉన్నారు. ఓకే, 4 ఎక్సలెంట్ పీపుల్. ఇంట్లో ఒక్కడు ఉంటాడు, తల బిరుసుగాడు, గర్వము, పాపము, చీకటి, బాగా దెయ్యం పట్టిన వ్యక్తి ఒకడు ఉంటాడు ఇంట్లో. ఈజ్ ఇన్ టు డార్క్నెస్. ఆయన దేంట్లో ఉంటాడు? చీకట్లో ఉన్నాడు. ఈ 4 ప్రభావము చీకట్లో ఉన్నవాడి మీద పడుతుందా, లేదంటే చీకట్లో ఉన్నవాడి ప్రభావము ఈ 4లో ఉన్న వాళ్ళ మీద పడుతుందా? మీరే చెప్పాలి. మీకే వదిలేస్తుంది, మీరే చెప్పాలి. చీకటిలో ఉన్నవాడి మీదున్న చీకటి 4 మీద పడుతుంది. దట్స్ ద రైట్ ఆన్సర్. మీ ఇంట్లో ఒక్క తాగుబోతున్నా ఏమైంది తెలుసా? ఆ 4కి ఎఫెక్ట్ అవుతుంది. మీ భర్త తాగుబోతండి, మీ డాడీ తాగుబోతండి, మీ అన్న తాగుబోతండి, మీ తమ్ముడు తాగుబోతండి. ఆ చీకటి ఏమైంది? ఆ కుటుంబంలో ఉన్న అందరి మీద ఎఫెక్ట్ అయింది. డోంట్ అండర్ ఎస్టిమేట్ డార్క్నెస్. నీ ఇంట్లో 99 మంది మంచోళ్ళు ఉన్నా ఒక్కడు చీకటితో ఉన్నాడా, వాడొక్కడు 99 మందిని మార్చగలడు. దట్స్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్. తెలియట్లే మీకు? తెలియదు దాని విలువ, దాని ఎంత డేంజర్ తెలుసా చీకటి. ఇఫ్ యు ఆర్ ఇన్ డార్క్నెస్ యు కరప్ట్ మెనీ పీపుల్. If you are in darkness, you hurt many people. If you are in darkness, you spoil many people. చీకట్లో ఉన్నవాడి మెయిన్ అజెండా ఏం తెలుసా? జాగ్రత్తగా వినండి. చీకట్లో ఉన్నవాడి మెయిన్ అజెండా ఏం తెలుసా? 10 మందిని చీకట్లోకి తీసుకెళ్లాలనే మెయిన్ అజెండా వాడిది. తాగుబోతు వాడి మెయిన్ అజెండా ఏంటి? 10 మందిని వాడితో కూర్చోబెట్టుకొని తాగిపించాల. సినిమాకి వెళ్ళేవాడి మెయిన్ అజెండా ఏంటి? నేనొక్కడనే కాదు, నాతో పాటు కనీసం 20-30 మంది రావాలా. మందిరముకి వెళ్ళని వాడి మెయిన్ అజెండా ఏంటి? నేను వెళ్ళకూడదు, మీరు కూడా వెళ్ళకూడదు. ఏమంటారు? అది. పాపము చేసేవాడి మెయిన్ అజెండా ఏంటి? వాడు సువార్త ప్రకటిస్తున్నాడు ఏమని? నేనును నా ఇంటి వాళ్లను పాపములోనే పెరుగుతాం, పాపములోనే ఎదుగుతామని. He is having great heart and he is working for hell. నరకానికి గొప్పగా పనిచేస్తున్నాడు చీకట్లో ఉన్నవాడు. He is doing evangelism. నేను బాగా తాగుతాను, మీరు కూడా రండి పార్టీలో జాయిన్ అవ్వండి. నేను బాగా
బాగా పాపం చేస్తాను, మీరు కూడా చేయండి అని దే ట్రై టు ఎంకరేజ్ మెనీ పీపుల్. కానీ వెలుగులో ఉన్నవాడు అనేక మందిని ఎంకరేజ్ చేస్తాడా, చేయడా? నిజమైన వెలుగులో ఉన్నవాడు చేస్తాడు. ఉత్తుత్తి వెలుగు, బెడ్ లైటు, తర్వాత పెట్రోమాక్స్ లైట్ ఉంటాయి కదా, చిన్న చిన్న వీధి దీపాలు, అలాంటి వెలుగు అయితే నీ జీవితాన్నే నువ్వు కాపాడుకోలేవు. వేరే వాళ్ళ జీవితాన్ని ఎలా కాపాడుతావు? నువ్వు నిజమైన వెలుగు నీలో ఉంటే నువ్వు గమ్ముగుండవు, 100 మందిని వెలిగిస్తావు. ఆమేన్. సో చూడండి, యేసు ప్రభువులో ఉన్న వెలుగు మనం సంపాదించుకోవాలంటే, యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ గొప్ప వెలుగు మనలో ఉండాలంటే మనము ఆయనను వెంబడించాలి. నేను ఒకటే అంటాను, 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు, 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు, 1 కోటి రూపాయలు పెట్టి 10 కోట్లు పెట్టి కొనుక్కోవచ్చు, కానీ యేసు ప్రభువుని వెంబడించడం చాలా కష్టం, తెలుసా? ఫాలోయింగ్ జీసస్ ఇస్ నాట్ దట్ ఈజీ మ్యాన్. నువ్వు పేరు, సర్టిఫికేట్లు, నీ పేరు, ఊరు, జాన్ అని, మాథ్యూ అని, లూక్ అని, మార్క్ అని ఏమేమో పెట్టుకోవచ్చు నువ్వు పేర్లు. నీ సర్టిఫికేట్లో బీసీసీ అని పెట్టుకోవచ్చేమో. దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ జీసస్. అవుతుందా? నువ్వు యేసు ప్రభువుని వెంబడిస్తున్నావా అని నేను చెప్పకూడదు, నువ్వే నాకు చెప్పాలి, నేను యేసు ప్రభువుని వెంబడించే వ్యక్తిని. ఐ యామ్ ద ఫాలోవర్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఈరోజు చూడండి, యేసు ప్రభు ఆ వెలుగును సేలికి పెట్టలా, ఆ వెలుగును సేలికి పెట్టలా. యేసు ప్రభువులో ఉన్న వెలుగు కొనుక్కోవచ్చా? మనం కొనుక్కోలేం. ఒకవేళ డబ్బున్నోళ్ళ దగ్గర ఆ డబ్బులు దేవుడు సేలికి పెడితే డబ్బున్నోళ్ళు అందరూ కొనుక్కుంటారు, మనకు ఉండదు వెలుగు. సో జీసస్ లైట్ ఈజ్ నాట్ ఫర్ సేల్. జీసస్ లైట్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ మనీ. డబ్బు ఇచ్చి కొననేలంత గొప్ప వెలుగు ఆయనలో ఉంది. ఆమేన్. దాన్ని ఎలా మీరు సంపాదించుకోగలరంటే బై ఫాలోయింగ్ హిమ్. ఆయన్ని వెంబడించేవారు, ఆయనని వెంబడిస్తున్న వారు ఆయన వెలుగును కంపల్సరీ ట్యాప్ అవుతారు. ఆమేన్. హల్లెలూయా. చదువుతాం మళ్ళీ ఇంకోసారి 12. జాగ్రత్తగా వినండి. ఇఫ్ యు ఆర్ నాట్ హావింగ్ బైబిల్స్, జస్ట్ లిసన్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ మ్యాన్. యా. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక. ఎవరైతే యేసు ప్రభుని వెంబడిస్తారో, ఎవడైతే యేసు ప్రభు నిద్రలేసి వెంబడిస్తుంటాడో, నేను యేసయ్యని వెంబడిస్తున్నాను, నేను మధ్యాహ్నం వెంబడిస్తున్నాను, రాత్రి వెంబడిస్తున్నాను, అర్ధరాత్రి వెంబడిస్తున్నాను, నా పడక మీద, నా బెడ్రూమ్లో, నా కిచెన్లో, నా హాల్లో, నా ఉద్యోగంలో, నా బిజినెస్లో నేను యేసయ్యని వెంబడిస్తున్నాను అని నువ్వు చెప్తే వాడు ఎలా అవుతాడు తెలుసా? చదవండి. చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు కొనలేని వెలుగు ఈ భూమి మీద ఉంది, నువ్వు డబ్బు పెట్టి కొనలేని వెలుగు ఈ భూమి మీద ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, ఇఫ్ యు ఫాలో మీ, నన్ను వెంబడిస్తే నా వెలుగు నీకు ఇస్తాను ఫ్రీగా అంటున్నాడు. ఆమేన్. డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఈజీయా, యేసు ప్రభుని వెంబడించడం ఈజీయా? నీకే వదిలేస్తున్నా. ఏది ఈజీ? యేసు ప్రభుని వెంబడించడం ఎలా ఈజీ అవుతుంది? నీకు 1,00,000 రూపాయలు 100 కోట్లు పెట్టి కొనుక్కోవడానికి అది మనకు అందుబాటులో లేదు. నీకు యేసు ప్రభుని అంటే నిద్రలేసి చర్చికి రావడం యేసు ప్రభుని వెంబడించడమా? నో. నిద్రలేసి స్నానం చేసుకొని బైబిల్ చదువుకోవడం వెంబడించడమా? నో. We need to follow his footsteps. యేసు ప్రభు ఎలా అడుగులు వేసాడో మనం కూడా అలా అడుగులు వేయాలి. యేసు ప్రభు ఎలా మాట్లాడాడో మనం కూడా అలా మాట్లాడాలి. యేసు ప్రభు ఎలా జీవించాడో మనం కూడా అలా జీవించాలి. మన ఫోకస్ మొత్తం యేసు ప్రభు అయి ఉండాలి. ఆమేన్. ఒకటే డిసైడ్ చేసుకోండి, ఎంతమందికి యేసు ప్రభువులో ఉన్న వెలుగు కావాలి? నువ్వు దించేవా చేతులు? అయిపోయావా నువ్వు? ఇంకా అవుట్. అసలు నువ్వు నిద్రపోతున్నా పైకి లేచి చేతులు ఎత్తు. ఎంతమందికి యేసు ప్రభు వెలుగు కావాలి? యా. You need to know the importance of his light. You need to know his power. ఆయన వెలుగు యొక్క శక్తి. యేసు ప్రభు వెలుగు ఎన్ని వాట్స్ తెలుసా మీకు? ఎప్పుడన్నా అడిగారా, ప్రభు నీ లోపల ఉన్న వెలుగు ఉంది కదా, అది ఎన్ని 1000 వాట్స్ అడిగారా? అందుకనే ఆ సమరయ స్త్రీ ఆయన్ని చూడలేకపోయింది. రక్తస్రావం గల స్త్రీ ఆయన తలెత్తి చూడలేకపోయింది. మగ్దలేని మరియా ఆయన్ని చూడలేకపోయింది. ఈస్ టూ పవర్ఫుల్.
ఆయన లోపల ఉన్న వెలుగు చాలా వోల్టేజ్తో ఉంది. జనాలు నిన్ను చూడాలంటే వాడు కళ్ళు పోవాలంతే. ఆమేన్. జనాలు నిన్ను తప్పుగా చూడాలన్నా, జనాలు నిన్ను ఇబ్బందిగా చూడాలన్నా, జనాలు నిన్ను కామంగా చూడాలన్నా, జనాలు నిన్ను భయంకరంగా పైనుంచి కింద దాకా స్కాన్ చేస్తున్నాడంటే గుర్తుపెట్టుకో, నీలో వెలుగు తగ్గింది. సో జీసస్ సెడ్, ఐ యామ్ ద లైట్, ఇఫ్ యు ఫాలో మీ. నీ లోపల ఇంక చీకటి ఉండదు. ఆమేన్. ఈరోజు మీరు తీర్మానం చేసుకోలేట పెట్టండి అందరూ. చెప్పండి, యేసయ్యా, యేసు నామములో ఈ రోజు నుంచి చీకటిని వెంబడించను, వెలుగునే వెంబడిస్తాను, యేసయ్యనే వెంబడిస్తాను. ఆమేన్. Then your light will increase. Then your darkness will disappear. చూడండి, ఇంకా చాలా మంది మందిరాలకు వస్తున్నారు, ఇంకా బలహీనతలు ఉన్నాయి. సడన్ గా కోపం వస్తుంది నీకు. ఏమ్మా, సడన్ గా సినిమా చూడాలనిపిస్తుంది, సడన్ గా పాపం చేయాలనిపిస్తుంది, సడన్ గా తాగాలనిపిస్తుంది, సడన్ గా పడిపోవాలనిపిస్తుంది. అవునా? Still you are in weakness, still you are in darkness. Why? Because of lack of light. నిన్ను గాని ఎవడన్నా కళ్ళార్పకుండా చూసాడా, వాడికి 10 నిమిషాలు కళ్ళు కనిపించడు. ఆమేన్. I'm giving you some dangerous information. బయట నిలబడుకొని పోండి, ఒక్కొక్కటి ఎట్ట చూస్తాడు తెలుసు ఆడోళ్ళని. నాకు ఒళ్ళు జులగరించిపోతుంది ఒక్కొక్క మొగోళ్ళని చూస్తుంది. ఐ హేట్ మ్యాన్ లిటరలీ. పీపుల్ వాళ్ళ కళ్ళు మొత్తం లస్ట్తో నింపబడిపోయింది. మీరు ఆడోళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు, అయినా నిలబడతారు, అయినా ఆడే ఉంటారు, అయినా ఆడే ఉంటారు. అబ్బా బ్రదర్ అయినా ఓర్చుకుంటారు కొందరు. ఈ 120 వాట్స్కి అంత పవర్ ఉంటే, యేసు ప్రభు నీలో ఉంటే, నీ లోపల యేసు ప్రభు వెలుగుంటే, నువ్వు యేసు ప్రభుని వెంబడిస్తుంటే, నీ లోపల ఆడుంటే, ఎవడొచ్చి చూసినా ఏమైంది? కళ్ళు పోవాల్సిందే. హఠాత్తుగా ఒకడు గుర్రం మీద పోతున్నాడు. హఠాత్తుగా ఒకరు ప్రత్యక్షమయ్యారు. ఆయన ప్రత్యక్షమైన వెంటనే ఆ వ్యక్తి కింద పడిపోయి కళ్ళు పోయినాయి. ఎందుకంటే యేసుప్రభులు ఏముంది? ఒక పాపి యేసు ప్రభుని చూడంగానే ఆ పాపి యొక్క కళ్ళు కనిపిట్ల బోసలైపోయినాయి. ఎవరు? లుక్ అట్ దట్. నీ దేహంలో దీపము కన్నే. నీ బాడీకి లైట్ ఇది, ఓకే. కానీ నీకు లైట్ రావాలంటే నువ్వు డబ్బులు ఇస్తే, 1000 రూపాయలు ఇస్తే దేవుడు నీకు లైట్ ఇవ్వడు. అయ్యగారు ఆఫరింగ్ ఇస్తున్నాను, 1,00,000 రూపాయలు, నీలో ఉన్న వెలుగు నాకు ఇవ్వరా? నో. ఒక ఆమె వచ్చి అడిగింది, అయ్యా నాకు 2 కొడుకులు ఉన్నారు, మీకున్న కృపావరాలు, నాకు ఆస్తి అమ్మి నీకు ఇచ్చేస్తాను డబ్బులు, ఇదిగో వీడికో 10 వారాలు, వాడికో 20 వారాలు ఇచ్చేయండి. ఏం మాట్లాడుతున్నావు పిచ్చిదాని అన్నాడు. మినిస్ట్రీ ఈజ్ నాట్ ఫర్ సేల్. నువ్వు డబ్బు పెట్టుకుని కొనేది కాదు మినిస్ట్రీ, పరిచర్య దేవుడిది. ఆమేన్. చూడు, ఒకసారి మీ ఇద్దరికి ఆలోచించుకోండి. ఇదే ఎంత డేంజర్గా ఉంటే యేసయ్య ఎంత డేంజర్ ఉంటాడు కదా. ఈ లైట్ ఇంత డేంజర్ ఉంది, చూడలేకపోతాను 2 నిమిషాలు. యేసయ్యలో ఉన్న వెలుగు ఎంత డేంజర్, నీ ఊహలకే వదిలేస్తున్నా. I think he is not 120, 150, 200, 3000, 1 lakh watts or 200 watts or 1 crore watts. నాకు తెలియదు నేను, because if I measure, I make my God limit. నేను అందుకనే that is a unlimited light, unlimited power. Amen. Let's study light. ఎందుకు క్రైస్తవుల్లో ఇంకా చీకటి ఉంది? ఇంకా దేవుని బిడ్డల్లో ఇంకా ఎందుకు చీకటి ఉంది? ఎందుకు అప్పుడప్పుడు మనం పాపం చేయాలనిపిస్తుంది? అప్పుడప్పుడు ఎందుకు దొంగతనం చేయాలనిపిస్తుంది? అప్పుడప్పుడు ఎందుకు తిట్టాలనిపిస్తుంది? అప్పుడప్పుడు ఎందుకు దూషించాలనిపిస్తుంది? అబ్బా రోజు ఓలిగా ఉన్నాను, ఈ శనివారం ఒకసారి డిస్కో పోతాను, రోజు బైబిల్ చదువుతున్నాం, బోరు కొట్టేస్తుంది, ఒక్కరోజు అన్న ఈరోజు తిని దర్జాగా పనుకుందాం. యు వాంట్ టు డిక్రీజ్ యువర్ లైట్? నీ వెలుగును తగ్గించుకోవాలనుకుంటున్నావా? నీ వెలుగును సప్రెస్ చేద్దాం అనుకుంటున్నావా? నీ వెలుగును తొక్కేద్దాం అనుకుంటున్నావా? అయితే గెట్ రెడీ. స్టాప్ ప్రేయింగ్, స్టాప్ కమింగ్ టు చర్చ్, స్టాప్ ఫాలోయింగ్ జీసస్. నువ్వు యేసు ప్రభుని వెంబడించడం ఆపేయి, నీ మీద వెలుగు ఇక ఉండదు. డబ్బులు ఇస్తానమ్మా కొంచెం వెలిగి అంటున్నాను, నేను ఇవ్వలేనండి. ఒకవేళ డబ్బులు ఇస్తే కొనుక్కునేదైతే వెలుగు, ఈ పాటికి వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్ అందరు ఈ పాటికి ఆ వెలుగును కొనుక్కొని ఉండాలి.
కదా. వాళ్ళల్లో వెలుగు లేదు. వాళ్ళల్లో 100% ఏముంది తెలుసా? చీకటి ఉంది. యేసు ప్రభుని వెంబడించిన వాడిలో ఎంతైనా ఉండొచ్చు చీకటి. యు కెన్ ఇంక్రీజ్ యువర్ డార్క్నెస్ ఎవ్రీ డే. నిద్రలేసి ఏం చేయాలి? మీరు యేసుని వెంబడించాలి. వెలుగు కావాలా? చూడండి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు నన్ను వెంబడింప కోరిన ఎడల మీరు ఇంక చీకట్లో ఉండరు. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ ఫాలో జీసస్. ఆమేన్. హూ ఈజ్ జీసస్? హీ ఈజ్ అ లైట్. నువ్వు మనుషులను వెంబడిస్తున్నావేమో, రాజకీయ నాయకులను వెంబడిస్తున్నావేమో, సీఎంలు పిఎంలు వెంబడిస్తున్నావేమో, హీరోలు హీరోయిన్లు వెంబడిస్తున్నావేమో. వాళ్ళందరూ చీకట్లో ఉన్నారు. వాళ్ళందరూ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తారు? చీకట్లోకి. ఆ చీకటికి మెయిన్ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ? చీకటి యొక్క ఫ్రమ్ అడ్రస్ ఎక్కడ? చీకటి యొక్క టు అడ్రస్ ఎక్కడ? చీకటి యొక్క డెస్టినేషన్ ఎక్కడ? చీకటి యొక్క పర్మనెంట్ ప్లేస్ ఎక్కడ? హెల్. యు సీ హెల్, దే టేక్ యు టు హెల్. And every Christian should follow Jesus. This is not only for a man of God. ఈ స్క్రిప్చర్ సేవకుడికే కాదు, క్రీస్తులో ఉన్న వెలుగు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ స్క్రిప్చర్ పనిచేస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్క రోజైనా యేసయ్యా నేను బయటికి పోతున్నాం, నువ్వు ఇంట్లో ఉండు, మేము వేరే షికార్లకు పోయిస్తాం, పెళ్ళికి పోయిస్తాం, సినిమా పోయిస్తాం, మేము ఆడకి పోయిస్తాం, ఈడకి పోయిస్తాం, ప్రభువా నువ్వు అక్కడ కూర్చోయ్యా, మీ తర్వాత పిలుస్తే చర్చికి పెట్టబడ్డా. యేసు ప్రభు కూర్చున్నాడు. ఇప్పుడు ఈ క్రైస్తవుడు ఎవరిని వెంబడించాలి? బైబుల్ చదివితే యేసయ్యని వెంబడించడం కాదు. ప్రార్థన చేస్తున్నావా? యేసయ్యని వెంబడించడం కాదు. డిసైపుల్స్ ఫాలోడ్ జీసస్. ఆయన ధోనిలో ఉన్నప్పుడు, ఆ ధోనిలో వాళ్ళు చేపలు పట్టుకుంటున్నప్పుడు యేసు ప్రభు ఒకటే అన్నాడు పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు నన్ను వెంబడించు, నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తానన్న. ఫాలో మీ, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. ఈ భూమి మీద ఎవరు, ఏ పాస్టర్, ఏ విశ్వాసి, ఏ భక్తుడు, ఏ బాబా కూడా చెప్పలేడు ఈ మాట, నన్ను వెంబడించమని. ఒక్క యేసయ్య చెప్పాడు. ఆమేన్. ఎందుకంటే ఆయనలో దోషం లేదు, ఆయనలో పాపము లేదు, ఆయనలో చీకటి లేదు. ఆమేన్. క్రిస్టియన్స్, క్రైస్తవులు వెలుగును పెంచుకునే ప్రక్రియలో ఉన్నామా? చీకటిని పెంచుకునే ప్రక్రియలో ఉన్నామా? కెన్ ఎ బిలీవర్, కెన్ ఎ క్రిస్టియన్ బి ఇన్ డార్క్నెస్? ఎస్, ఎస్. క్రైస్తవులు బాప్తిజం తీసుకున్నా కూడా చీకటిలో ఉండగలరా? ఉండగలరు. పోనీ క్రైస్తవులు బాప్తిజం తీసుకోకుండా వెలుగులో ఉండగలరా? ఉండగలరు. ఇఫ్ యు ఫాలో జీసస్. చిన్న వయసు నుంచే నీ బిడ్డలకి చెప్పాలా యేసు ప్రభుని వెంబడించాలని. చిన్నప్పటి నుంచే నీ కూతురికి చెప్పాలి యేసయ్యని వెంబడించాలని. యు నీడ్ టు ఫాలో జీసస్. ప్రభా ఈడు కానీ యేసు ప్రభుని ఫాలో కాకపోతే ఈడు నాకు వద్దు ప్రభా, తీసుకెళ్ళిపోయింది అర్జెంటుగా, ఈడొద్దు, చీ వేస్ట్. నేను ఒక బరిని కన్నా అనుకుంటాను, ఒక దున్నపోతును కన్నా అనుకుంటాను, ఒక నీటిని కన్నా అనగదవా. అంత గొప్ప డెడికేషన్లో ఉండాలి నువ్వు. నీ కొడుకు పడిపోతున్నా నువ్వు చూస్తున్నావు, నీ కూతురు పడిపోతున్నా నువ్వు చూస్తున్నావు, నీ పెనిమిటి పడిపోతున్నా నువ్వు చూస్తున్నావు, నీ భార్య పడిపోతున్నా నువ్వు చూస్తున్నావు. నువ్వు ఏ కాంటెక్స్ట్లో ఉన్నావు? అసలు వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా? ఏమయ్యా ఆయన మారడయ్యా, ఆమె మారదు. మా అబ్బాయికి చెప్పి గొంతు పోయింది కానీ ఆడు మారడయ్యా. మా అమ్మాయికి చెప్పి వెలుగులోకి రమ్మా అని చెప్పితే ఈ అమ్మాయికి అర్థం కావట్లేదయ్యా. దేవుడికే వదిలేసా, దేవుడు అసలే పట్టించుకోడు. తెలుసా మీకు? తెలుసా? దేవుడు పొరపాటున టచ్ చేయడు. మీకు ఇచ్చిన వస్తువు దేవుడు టచ్ చేయడు, మీకు ఇచ్చిన బిడ్డలను దేవుడు టచ్ చేయడు. అంటిల్ అన్లెస్ నువ్వు దేవా టచ్ అయ్యి అని చెప్పేంత వరకు. దేవా ముట్టు, దేవా తాకు, దేవా వాడిని ముట్టు, దేవా వాడిని ముట్టు అని నువ్వు అరిసి కేకలు పెట్టేంత వరకు దేవుడు నీ బిడ్డలను ముట్టుకోడు. జాగ్రత్త. దేవుడికి ఏం అవసరం? నీకు ఇచ్చినాడు దేవుడు పిల్లల్ని, నువ్వు పెంచి పోషించి కరెక్ట్గా వారిని ప్రయోజకులు చేయాలి. దేవుడు ఈయన ఎందుకు ఇట్ట చేశాడు వీడిని, దేవుడు ఎందుకు ఇట్ట చేశాడు వీడిని, వీడికి స్కూల్కి పోకుండా చేసాడండి దేవుడు, వీడు బడికి పోకుండా ఈ అమ్మాయి చదవకుండా చేసాడండి దేవుడు అని మీరు మెల్లగా దేవుడిని బ్లేమ్ చేస్తుంటారు. దేవుడిని ఎట్లా బ్లేమ్ చేస్తారు మీరు? మై డియర్ వండర్ఫుల్ మమ్మీ, వండర్ఫుల్ డాడీ, జాగ్రత్త. ఇది 120 వోల్ట్స్ని నువ్వు సరిగ్గా చూడలేకపోతున్నావు.
దేవుని యొక్క గొప్ప వెలుగు నీలో ఉంటే. అండ్ ఐ టాక్ టు మెనీ డీమన్స్. నేను చాలా దురాత్మలతో మాట్లాడుతూ, దురాత్మలు ఎప్పుడు కూడా నా ముందు కళ్ళు మూసుకుంటా ఉంటాయి. నేను ఒకటి కళ్ళు తెరవంటాను, 2 నిమిషాలు చూస్తాయి, మళ్ళీ తీసేస్తాయి. చూడ అంటాను, నేను నవ్వలుగా నేను చూడలేనంట. డీమన్స్ కాంట్ సీ మీ, డీమన్స్ కాంట్ సీ మీ. దురాత్మలు చూడలేవు నన్ను. చాలామంది ఐ కాంటాక్ట్ చేయలేరు, భయం. ఒక వ్యక్తి అయితే పాపం తాగేస్తున్నాడు, రానన్నా ఒకసారి నేను కలవాలంటే, నేను రాలేనన్నా, నా వల్ల కాదు. ఏమైంది? నేను నిన్ను చూడలేను. చీకటి వెలుగును చూడలేదు. నువ్వు పెంచుకుంటున్న వెలుగు ఎవరు చూడరేమో, కానీ నీ పని వచ్చినప్పుడు, నీ అవసరత వచ్చినప్పుడు నువ్వు నిన్ను దేవుడు నిలబెడతాడు. ఆ నిలబడినప్పుడు చీకటి పారిపోద్ది. ఆమేన్. లెట్స్ రీడ్ ద స్క్రిప్చర్ వన్స్ అగైన్. కమ్ ఆన్, లెట్స్ గో టు 8:12. జాన్, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు. అది నన్ను వెంబడించమని చెప్పట్లేదు దేవుడు. హలో, శిష్యుల్ని పిలిచాడు నన్ను వెంబడించరా అని. కానీ అందరికీ ఏం చెప్పేది తెలుసా? అందరికీ ఏం చెప్తున్నాడు తెలుసా? లోకానికి ఏం చెప్తున్నాడు తెలుసా? నన్ను వెంబడించువాడు. అది నన్ను ఎవరైతే ఇష్టపడి వెంబడిస్తారో, నేనైతే నీకు చెప్పనమ్మా చర్చికి రమ్మని, నేనైతే నీకు చెప్పనమ్మా మందిరానికి రమ్మొచ్చి సాక్రిమెంట్ తీసుకోమని, నేనైతే నీకు చెప్పమన్నమ్మా ప్రార్థన చేసుకోమని, నేనైతే నీకు చెప్పను వాక్యం చదువుకోమని. చెప్పాలా? అమ్మా వాక్యం చదువుకో రోజు, అమ్మ డైలీ ప్రేయర్ చేసుకో, అమ్మ డైలీ మోకాళ్ళు వంగి 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకో అని సేవకుడు లేచి చెప్పాలా మీకు? నో, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ బైబిల్. వాక్యములో ప్రతి ఒక్కటి ఉంది. యేసు ప్రభుని వెంబడించమని యేసు ప్రభు చెప్పట్లేదు. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను వెలుగుని, ఐఎమ్ హ్యావింగ్ డిమాండ్, నాకు డిమాండ్ ఉంది. ఏ రోజైనా మీరు ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. హిమాయత్ నగర్లో కానీ, తిరుమలగిరిలో కానీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో కానీ చాలా పెద్ద పెద్ద షూ షోరూములు, బట్టల షోరూములు, చాలా షోరూములు ఉన్నాయి. ఒక్క షోరూమ్ అన్నా మీకు ఫోన్ చేసి రమ్మన్నారా? నో. అడుక్కు తినే షాప్ అయితే తప్ప ఇక ఏ షాపు మిమ్మల్ని పిలవదు. ఆడికి అవసరం, ఆడొచ్చి కొనుక్కుంటాడు. అవునా కదా? ఏ షోరూముడు కూడా, ఏ బిజినెస్ కూడా వచ్చి నాది కొనుక్కో అని ఎవరు అనరు. ఆడు ఏసీలేసి లైట్లు పెట్టి రెడీగా ఉంటాడు. మనం ఆ లైట్లు చూడంగానే అమ్మ బాబోయ్ ఇక్కడ బట్టలు చాలా బాగుంటాయి అని చెప్పి సప్పను దూరి ఒక 5,000 10,000 పోగొట్టుకుని వస్తాం. వి పే ఫర్ దట్ లైట్. ఎంత పెద్ద లైటింగ్ పెడతారో షాపులకి, మన కళ్ళు అంత చెడిపోయి ఆ కళ్ళకి ఆకర్షింపబడి ఆ లైట్లు బాగున్నాయంటే బట్టలు బాగున్నాయి. పో చినిగిపోయిన బట్టలు ఉంటాయి ఆడ. ఇప్పుడంతా పొడి బొక్కలు వస్తున్నాయి. అన్ని జాగ్రత్త చూసుకొనుకోండి, జాగ్రత్తగా, సరేనా? ఒకవేళ అంటే కొనుక్కుంటే అసలు రాబాకండి, వద్దనే శోధనలు అస్సలు. సో నేనేమంటానంటే, మీరు గమనించండి, ఎవరు కూడా దానికి డిమాండ్ ఉంది. ఏదొచ్చి నన్ను కొనుక్కోనండు. యేసు ప్రభుకు డిమాండ్ ఉంది. నువ్వు చీకట్లో పండిపోయినప్పుడు నీకు వెలుగు సహాయం అవసరం. నువ్వు రోగములో ఉన్నప్పుడు నీకేం కావాలి? స్వస్థత అవసరం. ఆమేన్. నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు నీకు ఐశ్వర్యము అవసరం. నువ్వు చీకట్లో ఉన్నప్పుడు నీకు వెలుగు వినబడలే. జీసస్ నెవర్ సెడ్ టు ఫాలో మీ. ఆయన ఎవరికి చెప్పలా, ఒక శిష్యులకే చెప్పాడు నన్ను వెంబడించమని. ఆమేన్. ఏ బిలీవర్కి, ఏ విశ్వాసికి చెప్పలా. జక్కయ్యకి ఫోన్ చేసి చెప్పాడా నన్ను వెంబడించమని? నో, చెప్పలా ఆయన. కానీ నన్ను వెంబడించు వారు చీకట్లో ఉండరు, వెలుగులో ఉంటారు అంటున్నాడు ఆయన. ఆమేన్. మళ్ళీ చదవండి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక. వాట్ ఎ బ్యూటిఫుల్ స్క్రిప్చర్. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక. రైట్, ఆగుదాం. ఎంతమంది దేవుణ్ణి వెంబడించాలనుకుంటున్నారు? 1-2 సార్లు ఆలోచించుకోండి. నేనే మిమ్మల్ని తొందర పెట్టను, సరేనా? నాకు అంత అర్జెంట్ ఎమర్జెన్సీ కూడా ఏమి లేదు. రాకడ ఇంకా ఉంది, ఒక 50, 60, 70 సంవత్సరాలు. మీరేమి అంత తొందరగా నిర్ణయాలు తీసుకోకండి. అవునా? దేనికి చేయెత్తినవరా? దేనికి ఎత్తినారు మీరు చేతులు? యేసు ప్రభుని కాదు. స్వార్థం ఒకటి ఉంది. యేసు ప్రభులు ఏముంది? దాన్ని చూశారు మీరు. యేసు ప్రభులు ఏముంది? వెలుగు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ వెలుగు కావాలంటే ఏం చేయాలా? డబ్బులు ఇస్తాను ప్రభా, కొంచెం వెలుగు అంటే ఇస్తాడా? ఈడు
డబ్బులు ఇస్తాను ప్రభా, నా బంగారం ఇస్తాను, నా ఆస్తి పాస్తులు ఇస్తాను, నా కారు, ఇల్లు, బంగళ అన్నీ ఇస్తాను, ఆ వెలుగు నాకు ఈ ప్రభా అంటే నేను ఇవ్వలేనురా. అది నాట్ ఫర్ సేల్. మై లైట్ ఈజ్ నాట్ ఫర్ సేల్. ఈరోజు అంశం పేరు ఏం పేరు తెలుసా? ఆయన వెలుగులో మనం ఉండాలి. ఆమేన్. లెట్ us be in his light. ఆయన వెలుగులో మనం ఉంటే మనలో ఉన్న చీకటి, మన పితరుల చీకటి, మన తల్లిదండ్రుల చీకటి, మన అన్నదమ్ముల చీకటి, మన అప్పచెల్లెల చీకటి, ఎంత చీకటి ఉన్నా మనము ఆయన వెలుగులో ఉంటే ఆ చీకటి మొత్తం పారిపోద్ది. ఆమేన్. ఆమేన్. చాలా చూడండి, ఒకవేళ మీ ఇంట్లో లైట్ చీకటిలో ఉంటే ఏమంటారు తెలుసు? అరే ఈమె మన ఆ తాగుబోతు బ్రదర్ వాళ్ళ వైఫ్ ఈమె కదా అనరా అమ్మా అంటారు. అరే ఈ సిస్టర్ గారు ఏది మన ప్యాకాట్లో డబ్బులు పోగొట్టుకున్నాడు, ఆ సిస్టర్ ఆ బ్రదర్ వాళ్ళ వైఫ్. అరే అమ్మ మీరు మొన్న దొంగతనం చేసి జైలుకి పోయాడు మీ ఆయన, వాళ్ళ వైఫా మీరు? అయ్యో చీకటి ఎఫెక్ట్ ఎట్టుంటుంది తెలుసా? వేరే లెవెల్ ఉంటుంది. ఏమ్మా మీకు అప్పటికే బాధలు కన్నీళ్ళు వచ్చాయి. బయట చాలా మంది ఉన్నారు లోకంలో, చీకటిలో ఉన్న భర్తలు, చీకటిలో ఉన్న భార్యలు, వాళ్ళ వల్ల కుటుంబం ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసా? Sometimes wife will be in darkness, sometimes husband will be in darkness, sometimes children will be in darkness, sometimes parents will be in darkness. ఆ చీకటి నీ మీద పడుతుంది. ఆ చీకటి నీ మీద పడకుండా ఉండాలంటే this is the right option. What? Follow Jesus. When you read Bible, when you read the word of God, you may come to know that I need to follow Jesus to terminate this darkness. ఇంకోటి గుర్తుపెట్టుకో, చీకటి పో పో యేసు నామములో పో అంటే పోద్దా? పోదు. వెలుగొచ్చును గాక అంటే వస్తుందా? రాదు. Then what will be the remedy? And what will be the solution? The only one and only final solution ఏంటి తెలుసా? నువ్వు యేసు ప్రభువుని చెప్పాలి. నువ్వు యేసయ్యని, నీ లోపల చీకటి బయటికి వెళ్ళిపోవాలంటే, నీ పితరుల చీకటి, నీ వంశపారంపర్యంగా వచ్చిన చీకటి, నీ అన్నదమ్ముల చీకటి, రకరకాల చీకట్లు నీలో నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు యేసయ్యని వెంబడించు. నో మ్యాటర్ నీ ఇంట్లో ఎంత భయంకరమైన చీకటి ఉందా దాన్ని పక్కన పెట్టి. ఇందాక నేను ఒక పాట పాడుతూ ఉంటే ఒక్కసారిగా నా గుండె జల్లనింది. ఏంటదంటే, వాళ్ళు నిలబడి ఆ సముద్రము నిలబడితే ఆ సముద్రం పాయలుగా చీలిపోయింది. సముద్రం పెద్దదా, జనాలు పెద్దలా? సముద్రమే పెద్దది. అంటే నీకన్నా పెద్దకున్న సమస్య నువ్వు నిలబడితే చీలిపోద్ది. ఆమేన్. అంత గొప్ప శక్తి ఇదిగో మన ప్రభువుకుంది. ఆమేన్. నాకు తెలిసిన ఒక దైవజనుడు మీటింగ్స్ పెడుతున్నాడు. మీటింగ్స్ పెడుతూ 10 లక్షల మంది జన సమూహం వస్తున్నారు. ఆయన రూమ్లో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. 300 మంది కర్రలు తీసుకొని రెడీగా ఉన్నారు. 300 మంది చంపడానికి నన్ను రెడీ. ఓకే, జస్ట్ గివ్ మీ 10 minutes అని మళ్ళీ రూమ్లో పోయి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నేను వచ్చే లోపల వాళ్ళు బయట ఉండకూడదన్న. అదే మనముంటే షుగర్ పేషెంట్ లాగా వస్తూనే ఉంటుంది మనకు. 5 minutesకి వస్తారు. దబా 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 ఏమైందో ఏమో బ్రదర్ 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 అయిపోయింది బ్రదర్, ఇక అయిపోయింది ఆపో నువ్వు ఊరికి అందరిని అన్నాడు. వెళ్ళి మీ మీటింగ్ కార్యక్రమాలు మీరు చూసుకోండి అన్నాడు. ఆ దైవజనుడికి దేవుడి మీద నమ్మకం నాకు తలుచుకుంటే భయం వేసిపోయింది. 300 మంది కర్రలు తీసుకొని రెడీగా ఉన్నారు. ఆయన హోటల్ నుంచి బయటకు వస్తే వేసేద్దామని. అండ్ ద లార్డ్ టోల్డ్ టు కాల్ హిమ్ టు సమ్వన్. అక్కడున్న సీఎంకి ఫోన్ చేయమని చెప్పాడంట ఆ దైవజనుడికి. వెంటనే ఆ దైవజనుడు ఓకే ప్రభు అని చెప్పి ఆ స్టేట్ సీఎంకి ఫోన్ చేశాడంట. హలో, నేను సో అండ్ సో పాస్టర్ గారిని మాట్లాడుతున్నాను. ఒక 5 minutes లోపల కింద 300 మంది లేకపోతే నీ దేశం తల్లకిందులు అయిపోద్ది అన్నాడు. నీ దేశము తల్లకిందులు అయిపోద్ది, జాగ్రత్త అన్నాడు. కరెక్ట్గా 5 minutes కిందకి వెళ్ళాడంట. ఒక్కరు లేరు. కారు వచ్చింది, ఎక్కాడు, మీటింగ్కి వెళ్ళిపోయాడు. ఆమేన్. లుక్ ఎట్ ద బోల్డ్నెస్. శ్రమ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొంటున్నావు? ఆ ఎర్ర సముద్రం వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు
దాన్ని దేవుడు 2 పాయలుగా చీల్చేశాడు. నీ ముందు ఏ సమస్య ఉన్నా దేవుడు చీల్చి పడేస్తాడు, గుర్తుపెట్టుకో. ఆ సమస్యకి భయపడికి దేవుడికి మర్యాద ఇవ్వకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుణ్ణి లెక్క లేకుండా మాట్లాడుతూ, దేవుణ్ణి నువ్వు స్తుతించకుండా నువ్వు శ్రమను స్తుతిస్తున్నావా, దేవుడు చాలా బాధపడతాడు, గుర్తుపెట్టుకో. ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే. గమనించండి, ఈ వెలుగు ఎంత గొప్పదంటే క్రైస్తవులు లోతుగా తెలుసుకోవాల్సిన విషయం. నిన్ను ఒక స్త్రీ చూడాలన్నా భయపడాలా, అటువంటి వెలుగు నీ లోపల ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని ఒక పురుషుడు చూడాలన్నా భయపడాలా, అటువంటి వెలుగు మీలో ఉండును గాక. ఆమేన్. డోంట్ ఫాలో యువర్ డాడ్, డోంట్ ఫాలో యువర్ బ్రదర్, డోంట్ ఫాలో యువర్ మదర్. ఎవరిని వెంబడించుకో. యేసయ్య ఏమంటే, నన్ను వెంబడించే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? చీకట్లో నడవక వెలుగులో నడుస్తారు వాళ్ళు. ఆమేన్. సో ఇఫ్ యు వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద డార్క్నెస్, ఆ చీకట్లో నుంచి నువ్వు బయటకు వచ్చారనుకుంటున్నావా? ప్రభా ఇంకెన్ని రోజులు ప్రభా, ఇంకెన్ని రోజులు ప్రభా, వాడు చేసిన తప్పుకు నేను అనుభవిస్తున్నాను. ఇంకెన్ని రోజులు ప్రభా, మా ఆయన చేసిన పాపాలను నా మీదకు వస్తున్నాయి. ఇంకెన్ని రోజులు ప్రభా, ఇంకెన్ని రోజులయ్యా, ఇంకెన్ని రోజులు ప్రభా అని ఎన్నో రకాలుగా బాధపడుతున్నావా? ద లార్డ్ ఈస్ గివింగ్ యూ ఎ వండర్ఫుల్ సొల్యూషన్. మీ కుటుంబాన్ని అసలు పక్కన పెట్టండి ఒక 5 minutes. ఎన్నో ఇబ్బందులు, మీ అక్క వల్ల, మీ చెల్లి వల్ల, మీ తమ్ముడు వల్ల, మీ అన్న వల్ల, మీ అమ్మ నాన్న వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మీకు వచ్చి ఉండొచ్చు. బట్ నేను ఒకటే అంటాను, డోంట్ పాయింట్ అవుట్ దెమ్. వాళ్ళని నువ్వు ఏమనకు, వాళ్ళని పక్కన పెట్టి, వాళ్ళని వదిలేయి, వాళ్ళని నువ్వు ఏమనకు, అసలు ఏమి దూషించకు. బట్ దేవుడు ఏమంటున్నాడు తెలుసు? ఒక మాట చెప్తున్నాడు, నన్ను వెంబడించాలనుకుంటే స్టార్ట్ చేయి. ఆమేన్. నేను ఒకటే అంటాను, ఎస్ యువర్ మదర్ ఈస్ క్యారింగ్ సమ్ డార్క్నెస్, ఎస్ యువర్ ఫాదర్ ఈస్ క్యారింగ్ సమ్ డార్క్నెస్, ఎస్ యువర్ సిబ్లింగ్స్ ఆర్ క్యారింగ్ సమ్ డార్క్నెస్. ఆడికి వాళ్ళ అమ్మ పోలిక, వాళ్ళ నాన్న పోలిక, వాళ్ళ మామ పోలిక, వాళ్ళ అత్త పోలిక, వాళ్ళ అవన్నీ దెయ్యాలయ్యి, దురాత్మలు. ఈరోజు నువ్వు యేసయ్యని వెంబడించావా? యేసయ్య వెంబడించమని కూడా చెప్పట్లే, నన్ను వెంబడించేవాడు చీకట్లో ఉండక వెలుగులో ఉంటాడబ్బా. ఆమేన్. మై డియర్ ఉమెన్, మై డియర్ మెన్, నా ప్రియ కుమారులారా, కుమార్తెలారా, ఈరోజు మీలో అంత గొప్ప వెలుగు ఉండాలంటే ఈరోజు మీరు తీర్మానం చేసుకోండి దేవుని సన్నిధిలో, నేను యేసయ్యను వెంబడిస్తాను. ఐ ఫాలో జీసస్. ఆమేన్. నువ్వు యేసు ప్రభుని వెంబడిస్తున్నావా? నువ్వు వెలుగును వెంబడిస్తున్నట్టు. యు ఆర్ ఫాలోయింగ్ లైట్. ఆ వెలుగు నీ మీద పడుతుంది, నీ లోపల ఉన్న చీకటి పారిపోతుంది. ఆమేన్. ఇప్పుడు దాకా మనము ఎంత బిజీ అయిపోయాం తెలుసా? చీకటిని అభివృద్ధి చేయడంలో బిజీ అయ్యాం. బ్రదర్, ఒకప్పుడు 2 cigarettes తాగి ఇప్పుడు ప్యాకెట్ తాగుతున్నాం. దట్స్ ది ఇంక్రిమెంట్. బ్రదర్, ఒకప్పుడు నాకు 2 చెడ్డ మాటలు వచ్చు, ఇప్పుడు నాకు 20 వచ్చు. ఒకప్పుడు నేను రోజుకి ఒకసారి కోపడతాను, ఇప్పుడు రోజు 20 సార్లు కోపడతాను. నువ్వు చీకట్లో బాగా ఎదుగుతున్నావు. కొందరికి అనుమానం స్పిరిట్ వచ్చేస్తుంది అన్నమాట. అవన్నీ చీకటి యొక్క కాన్సిక్వెన్సెస్. క్రైస్తవులు ఎవరు చీకట్లో ఉన్నా ఉండకపోయినా క్రైస్తవులు చీకట్లో ఉండకూడదండి. ఆమేన్. మై డియర్ యంగ్స్టర్స్, మై డియర్ గర్ల్స్, బాయ్స్, మై డియర్ లవింగ్ పేరెంట్స్, మై డియర్ ఫాదర్, మదర్, ఎవరైనా సరే ఒకటే చెప్తున్నాను, చీకటిని ప్రేమించకండి. యేసయ్య ఒకటే అంటున్నాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగులో వాడు నడుచును. ఆమేన్. హీ విల్ వాక్ ఇన్ లైట్. కొద్ది రోజులు నువ్వు వెంబడిస్తూ ఉండు దేవుణ్ణి, యేసు ప్రభుని, నువ్వు వెలుగుతో నింపబడతావు. నిన్ను చూడటానికి భయపడతారు, నిన్ను అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ రకరకాలుగా నిన్ను ప్రశ్నించడానికి భయపడతారు, నీతో మాట్లాడడానికి భయపడతారు, నిన్ను నిలబెట్టడానికి భయపడతారు. దట్స్ ద పవర్ ఆఫ్ లైట్. డోంట్ అండర్ ఎస్టిమేట్ లైట్. చెప్పండి, యేసు నామములో నాలో వెలుగుండును గాక, నేను యేసయ్యని వెంబడించును గాక. ఆమేన్. ఇట్స్ ద ఓన్లీ రెమెడీ. నువ్వు ప్రవచించినా ప్రార్థన చేసినా నీ లోపల చీకటి పోదు. నజరేయుడైన యేసు నామములో పో చీకటి, పో 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 అంటే పోదది. when you start following Jesus, automatically the darkness will disappear. May the light of Jesus flow upon your life. Amen. క్రీస్తు వెలుగు ఎవరి మీదకి? ఎవరైతే క్రీస్తును వెంబడించే వారి మీదకి క్రీస్తు వెలుగు తొందరగా వచ్చును గాక. ఆమేన్. ఈ రోజు నుంచి మనము దేవుని బిడ్డలు, సంఘస్థులు, కుటుంబీకులు, విశ్వాసులు అందరూ కూడా యేసయ్యని వెంబడించును గాక.
నువ్వు చిన్నపిల్లవైనా, నువ్వు పెద్దోడివైనా, నువ్వు యవనస్తుడివైనా, నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం ఏంటి తెలుసా ఈరోజు? ఐ నీడ్ టు ఫాలో జీసస్. మీ ఇంట్లో 10 మంది ఉన్నారు, 9 మంది చీకట్లో ఉన్నారు, ఒక్కడు వెలిగింపబడ్డా, ఆ ఒక్కడు 9 మందిని మార్చును గాక. ఆమేన్. సో ద లార్డ్ విల్ ఇంక్రీజ్ యువర్ లైట్ వెన్ యూ స్టార్ట్ ఫాలోయింగ్ జీసస్. నువ్వు యేసు ప్రభుని వెంబడిస్తున్నావా, నీ లోపల ఇంక చీకటి ఉండదు. నీ లోపల ఏముంటది చెప్పాలి? నీ లోపల ఏముంటది? ఒకటే గుర్తుపెట్టుకో, రోగితో స్నేహం చేసేవా నీకు కూడా ఏమొస్తుంది? జబ్బు దాంతో స్నేహం చేస్తే నీకేమొస్తుంది? జబ్బులే. అప్పులతో స్నేహం చేస్తే ఏమవుతుంది? అప్పులే. మరి అవునా కాదా? పరిశుద్ధులతో స్నేహం చేస్తే పరిశుద్ధులోకి వెళ్ళిపోతావు. నీతిమంతులతో స్నేహం చేస్తే నీతిమంతుడు అయిపోతావు. పవిత్రులతో స్నేహం చేస్తే పవిత్రతలోకి వెళ్ళిపోతావు. ఒక పాపితో స్నేహం చేస్తే గుర్తుపెట్టుకో, పాపంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. చాలా మంది అంటారు, నన్ను అడుగుతారు, బ్రదర్ మేము అన్యులతో స్నేహం చేయొచ్చా అని. అసలు ఆ ప్రశ్నే తప్పురా నాయన. ఆ ఫ్రెండ్స్ మనకు వద్దమ్మా, దండాలు పెడతాను, వాళ్ళ ఇంట్లో ఉన్న చీకటి మొత్తం మన ఇంట్లోకి వచ్చేస్తుంది. జాగ్రత్త. దట్స్ దట్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. నైబర్స్ ఉన్నారా, ఫ్రెండ్స్ ఉన్నారా, ప్రైజ్ గాడ్ అనాలి, అంతే. ప్రైజ్ ద లార్డ్ అనాలి. మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, దేవుడు మీ కుటుంబాన్ని వెలిగించును గాక అని చెప్పుకోవాలి, అంతే. క్రైస్తవులు వెళ్ళి నేరి మా ఇంట్లో మా ఆయన లెస్స తాగుతాడు, భలే కొడతాడు, భలే తిడతాడు, మా పిల్లలు మాట ఎవరు చెప్తున్నారు? మీరు అన్యులు చెప్తున్నారు, కేకరించి పోస్తారు. దేవుని పిల్లలు అన్యులకు వెలుగ్గా ఉండాలి. ఆమేన్. అంటే నిన్ను వాళ్ళు కామన్ క్రిస్టియన్గా చూస్తున్నారు, కానీ క్రీస్తును వెంబడించే వారిగా చోట్ల నిన్ను. యేసయ్యని వెంబడించే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? దే విల్ బి ఫిల్డ్ విత్ లైట్, దే విల్ బి ఫిల్డ్ విత్ పవర్, దే విల్ బి ఫిల్డ్ విత్ అథారిటీ, దే విల్ బి ఫిల్డ్ విత్ ఆన్సర్స్ అండ్ సొల్యూషన్స్. డౌట్లు ఉండవు వాళ్ళ ముఖంలో, ఎప్పుడు ఆన్సర్లే ఉంటాయి. ఎందుకు మనం ఒక సొల్యూషన్గా లేము జనాలకి? మనం ఒక సొల్యూషన్గా మారాలి. ఆమేన్. చీకటి పోవాలన్నా వెలుగు రావాలన్నా ఒకటి మార్గం. ఏంటి తెలుసా? నువ్వు యేసయ్యను వినబట్టలేదు. నువ్వు భార్యవైనా, భర్తవైనా, కూతురువైనా, కొడుకువైనా, తల్లివైనా, తండ్రివైనా, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు యేసయ్యని వెంబడించి తీరాలి. దట్స్ ద సొల్యూషన్ ఫర్ ద డార్క్నెస్. చీకటికి అదే సొల్యూషన్. వెన్ దెర్ ఈజ్ లైట్, డార్క్నెస్ ఉండదు. ఆమేన్. అంటే నువ్వు ఉన్న చోట చీకటి ఉండదు. ఆమేన్. దట్స్ ద పవర్ ఆఫ్ లైట్. నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ వెలుగు ఉంటుంది. ఆమేన్. పాపము ఎవడూ చేయలేడు. నీ ముందు ఒకరు సీరియల్ చూస్తున్నారు, సినిమా చూస్తున్నారు, నీ ముందు ఒకరు పాపం చేస్తున్నారు. ఏం కాదులే, మనకి ఎందుకు వచ్చిన గొడవ. దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఇన్ లైట్. దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఇన్ లైట్. నువ్వు వెలుగులో లేవు, అందుకే నీకు చీకటి నచ్చుతుంది. దయచేసి చెప్తున్నాను సంగమా, వీఆర్ ఇన్ టు ద లాస్ట్ డేస్. మనం ఆఖరి దినాల్లో ఉన్నాం. మేబీ ఫ్యూ ఇయర్స్ ర్యాప్చర్ మే కమ్, we may go to our hometown. మన యొక్క ఇంటికి మనం వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఎవరు ఎవరిని గుర్తుపడతారు తెలుసా? వెలుగును గుర్తుపడుతుంది, చీకటిని గుర్తు. మన బ్యాచ్ లాగా ఉందే, ప్యాకాటాడే బ్యాచ్, ఈ అమ్మాయి బాగా ఫేస్ కనిపిస్తుంది, అవునా కదా? ఈ కళ్ళు బాగా వాష్ ఉన్నాయి, గుడ్లు అంటే ఈ అమ్మాయి బాగా తాగుతుంది అంటే మన బ్యాచే అని మాట్లాడుకుంటారు చాలామంది. పాపిని గుర్తుపడతాడు తెలుసా? చీకట్లో ఉన్నవాడిని ఈజీ గుర్తుపడతాడు, కానీ వెలుగులో ఉన్నవాడిని గుర్తుపడతాడు. ఆమేన్. ఇఫ్ యు ఆర్ ఇన్ లైట్, యేసు ప్రభు వచ్చేది మీకు కనబడుతుంది. ఆమేన్. యేసయ్య వచ్చేది మీకు కనబడుతుంది. ఆమేన్. యేసయ్య వచ్చేది మీకు కనబడుతుంది. వెలుగును గుర్తుపడుతుంది. ఆయన వెలుగులో ఎంత గొప్పతనం ఉంది తెలుసా? ఆయన 33.5 సంవత్సరాలు వెలుగులో బతికాడు. ఆమేన్. హీ ఈజ్ ఇన్ ద లైట్. ఈరోజు మనల్ని కూడా అదే వెలుగులోకి రమ్మంటున్నాడు. అదే వెలుగులో ఉండండిరా. పాపం ఎక్కడ చేస్తారు తెలుసా? చీకట్లోనే చేస్తారు. చీకటి ఉంటుంది ప్రతి పాపిష్టి ఏరియాస్ అన్నీ కూడా. పాపం చేసే ప్రతి చోట చీకటి ఉంటుంది.
మంచి పనులు చేసే చోట, వెలుగున్న చోట లైట్లు ఉంటాయి. ఆమేన్. సో లెట్ us terminate darkness in our lives. Let us have light in our lives. ఆమేన్. యేసు ప్రభు యొక్క వెలుగు మనలో ఉండును గాక. ఆమేన్. యేసు ప్రభు వెలుగు మనలోకి ఎలా వస్తుంది తెలుసా? మనం ఆయన వెంబడించినప్పుడు ఆయన వెలుగు మన మీదకి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. సో లెట్స్ గో టు Psalm 18. కీర్తనలు 18:28. Psalm 18:28. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడవైన యెహోవా, నా దేవుడవైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము వలన వావ్ యా నేను సైన్యమును జయింతును. ఆమేన్. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. చూడండి, లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. యు లార్డ్ కీప్ మై ల్యాంప్ బర్నింగ్, మై గాడ్ టర్న్స్ మై డార్క్నెస్ ఇంటూ లైట్. ఆమేన్. ఎవరెవరు చీకట్లో ఉన్నారు, ఎవరెవరు కుటుంబాలు చీకట్లో ఉన్నాయి, మన బంధువులు, మన రక్త సంబీకులు, కుటుంబీకులు ఎవరైతే చీకట్లో ఉన్నారో వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా చీకటిని వెలిగించువాడు ఆయనే. నేను చీకట్లో ఉన్నాను, గాఢాంధకారపు లోయల్లో ఉన్నాను, చీకట్లో ఉన్నాను, అగాధములో ఉన్నాను, నా ఇల్లంతా కూడా పొగలతో నింపబడింది. మెనీ టైమ్స్ ఐ టోల్డ్ when I was in బీటెక్, నేను చదువుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్ తాగేటోళ్ళు, నెక్స్ట్ లెవెల్ స్మోక్ చేసేటోళ్ళు. ఇంట్లో ఒకటే నేర్పించింది ఏం తెలుసా? ఎవ్రీ డే యూ నీడ్ టు రీడ్ బైబుల్ అండ్ యూ నీడ్ టు ప్రే. రోజు అదే చెప్పారు. నేను ఎన్నో సంవత్సరాలు నేర్చుకున్నాను. న్యూ లైఫ్, న్యూ రూమ్, న్యూ కాలేజ్, ఐ స్టార్టెడ్ రీడింగ్. అట్లా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది. ఫ్రెండ్స్ బాగా క్లోజ్ అయిపోయారు. And they started boozing in the rooms. They started smoking. వాళ్ళు స్టార్ట్ చేస్తే దివారాత్రులు చేస్తూనే ఉంటారు ఆ పనులు. నాకేమో బైబుల్ చదవకుండా ప్రార్థన చేయకుండా పనుకోలేను, బైబుల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఇంట్లో నుంచి బయటికి రాలేను. ఈ 2 మైనస్లు నాలో ఉన్నాయి. ఓకే, సో ఎవ్రీ డే ఐ యూస్ టు ఫైట్. అరే ఏంట్రా నాయన, రూమ్ అంతా పొగలు 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 పొగలు. ఆ పొగల్లో బైబుల్ తీసి అట్లా భయంకరంగా నాకు ఒక్క అధ్యాయం కూడా సరిగ్గా చదివేటోండి కదా. అట్లా కొన్ని నెలలు 8-9 నెలలు అయిపోయింది. స్టిల్ నేను చదివేటప్పుడే తాగుతారు, నేను చదివేటప్పుడే స్మోక్ చేస్తారు. ఒక్కడా కాదు, 20 మంది తాగుతూనే ఉంటారు. పొగలు అయినా బైబుల్ చదవాలి. ఏమో బైబుల్ చదవకపోతే నేను చచ్చిపోతానే భయం నాకు. అట్లా ఏదో ఒకటి చేసి ఏది చదివేవాడు కాదు, పుస్తకం బైబుల్ తీసుకోండి అంతే. అడే పెద్ద అధ్యాయాలు తీయాలంతే, వీళ్ళు భయపడాలి. నా వెలుగు పనిచేసేది కాదు. ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ హ్యావింగ్ ఎ లిటిల్ అమౌంట్ ఆఫ్ లైట్. కానీ వాళ్ళ చీకటి చాలా గొప్పది, వాళ్ళ చీకటి చాలా పెద్దది. ఐ యూస్ టు ప్రే, ఐ యూస్ టు రీడ్ బైబుల్ ఎవ్రీ డే. వాళ్ళు చూస్తారు, నవ్వుతారు. ఫైనల్లీ 7-8 మంత్స్ అయిపోయిన తర్వాత ఒకరోజు ఒకడు అన్నాడు, అరే ఆడు ప్రేయర్ చేసుకుంటున్నాడు రా, ఆడు బైబిల్ చదువుకుంటున్నాడు రా, ఆడు చదువుకున్న తర్వాత తాగుదాంలే అన్నాడు. అది నాకు వినబడింది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నాకు అనిపించింది నా వెలుగు ఇంక్రీజ్ అయిందని. నేను కావాలని 1 గంట ఎక్కువ చదివాను. అట్లా నేను వాళ్ళని తాగడం ఆపిచ్చేసాను. తర్వాత నేను ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళు. దే స్టార్టెడ్ గివింగ్ రెస్పెక్ట్ టు మీ, దే స్టార్టెడ్ ఆనరింగ్ మీ. వీడేంట్రా నాయన, నువ్వు చెయ్యి, దేవుని పని చెయ్యి, చేస్తూ ఉండు. ఎవరైనా అఫెండ్ అయినా చెయ్యి, దేవుని పని చెయ్యి. కానీ ఒకటే గుర్తుపెట్టుకో, చేయడం ఆపేయకు. ఎవరన్నా అంటే దేవుడి పని వాళ్ళన్నారు వీళ్ళన్నారు, ఆ దేవుడి పని ఆపకు, నువ్వు చేస్తూనే ఉండు. ఒకరోజు వాళ్ళ మనస్సులు మారి నీ ట్రాక్లోకి వస్తారు. ఆమేన్. ఫైనల్లీ నేను ఒకటే అనుకున్నాను, ప్రభా నన్ను గెలిపించావయ్యా. ఒకరోజు కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడే నన్ను తీసేసాడు అక్కడి నుంచి. అండ్ ఐ సెడ్ గుడ్ బై మై డియర్ ఫ్రెండ్స్. ఆ రోజు గుడ్ బై చెప్పిన ఈ రోజు వరకు నేను కలవలేదు. ఐ నెవర్ మెట్ మై ఫ్రెండ్స్. గుడ్ బై చెప్పాను. దేవుడు నన్ను నెక్స్ట్ ఇంకొక బ్యాచులర్ రూమ్లో పెట్టాడు. ఆ రూమ్ ఎలా ఉంది తెలుసా? నిత్యము ప్రార్థనలే. ఎవ్రీ డే వి యూస్ టు ప్రే. ఒక కొత్త బ్యాచ్ని ఇచ్చాడు దేవుడు నాకు. రోజు ప్రార్థన చేసాం, రోజు సాయంకాలం కలుసుకునేటోళ్ళం.
రోజు స్తుతి ఆరాధన, ఒక 10-20 పాటలు, ప్రార్థన, గంటల ప్రార్థన, రోజు 3-4 గంటలకు పనుకునేటోళ్ళం. నువ్వు ఆ చీకటి దినాల్లో నువ్వు గెలిస్తే నిన్ను ఉన్నతమైన స్థానంలోకి దేవుడు తీసుకెళ్తాడు. ఆమేన్. అండ్ ఐ థ్యాంక్ గాడ్, దేవా నేను అటువంటి చీకటిలో కూడా నువ్వు నన్ను తోడుకున్నావా. ఈరోజు ఇంత మంచి రూమ్లో అబ్బా మీకు తెలియదండి, ఎవ్రీడే కొన్ని సంవత్సరాలు ప్రతిరోజు ప్రార్థనలు. మై బ్యాచ్ యూస్ టు బి వెరీ బిగ్. రోజు ప్రార్థనలు చేసుకునేటోళ్ళం. ఆ స్పిరిచువల్ బాండింగ్, ఆ స్పిరిచువల్ ఆ రెలంలో రోజు ఉండేటోళ్ళం. ఐ ఎంజాయ్డ్ మై లైఫ్ ఇన్ దట్ స్పిరిచువల్ ఏరియా. సో దేవుడు నిన్ను కంపల్సరీ లిఫ్ట్ చేస్తాడు, బలపరుస్తాడు, బాగు చేస్తాడు. కానీ ఉన్న దగ్గర నుంచి పారిపోకు. లిఫ్ట్ యు అప్. నువ్వు యేసయ్యని వెంబడించు, మనుషుల్ని వెంబడించడం మానేసేయి. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని వెంబడిస్తావో నీ లోపల ఉన్న చీకటి ఏమైంది తెలుసా? పారిపోద్ది. అందరం పాపం చేసాం, అందరం పడిపోయాం. కానీ చాలామంది ముందు పడిపోయి పాపం చేస్తున్నారు. కొందరైతే మానేశారు, కొందరు వదిలేశారు ఆ పాపాన్ని. చాలామంది అంటారు ఇంకా నా పాపాన్ని ఏలైతే చూపిస్తున్నారు అనేక మంది. అంటే ఎప్పుడైతే ఆ పాపం ఆగిపోద్దో, ఎప్పుడైతే ఆ చీకటి వెళ్ళిపోతుందో నిన్నెవరు ఏలైతే చూపించలేరు. ఆమేన్. ప్రభువు అంటాడు నీ పాపాలు ఎన్నటికీ నేను గుర్తు చేసుకొని అంటాడు యేసయ్య. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యాలు చేయాలంటే మనము ఆయన వెంబడించాలి. ఆమేన్. నువ్వు ఎంత పెద్ద ప్రధాన పాపమే నాకు అనవసరం. నేను ఒకటే అంటా, ఫాలో జీసస్. యు ఆల్సో విల్ బి ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు కూడా లోకమునకు వెలుగై ఉన్నారు. దావీదు అంటున్నాడు, నా దీపాన్ని వెలిగించు వాడవు నీవే, నా త్రోవను సరళము చేయువాడవు నీవే. లార్డ్ మేక్ మై డార్క్నెస్ యాజ్ అ లైట్. నా చీకటిని వెలుగుగా మార్చు ప్రభా అని దావీదు అడుక్కుంటున్నాడు దేవుణ్ణి. హీ ఈస్ లిటరల్లీ బెగ్గింగ్ గాడ్. మీకు ఓకేనా మీ సిక్నెస్, మీ పాపం, మీ చీకటి, మీ కుటుంబంలో శాపాలు మీకు ఓకేనా? ఈజ్ దట్ ఓకే ఫర్ యువర్ లైఫ్? నో. మంచి జీవితాన్ని జీవించాలనుకుంటున్నావు కదా, ప్రాస్పరిటీని జీవించాలనుకుంటున్నావు కదా, ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకుంటున్నావు కదా, ఆరోగ్యాన్ని పొందుకోవాలనుకుంటున్నావు కదా, ప్రమోషన్స్ పొందుకోవాలనుకుంటున్నావు కదా, కమ్ ఆన్, ఫాలో జీసస్. యేసయ్యని వెంబడించు. నీలో ఉన్న చీకటి వెళ్ళిపోతుంది, వెలుగు నీలోకి వస్తుంది. లైఫ్లో నీ లోపలికి చీకటి రాలేదు. ఆమేన్. హేట్ ద డార్క్నెస్ మ్యాన్, లవ్ ద లైట్. వెలుగును ప్రేమించండి. ఈ వెలుగును చూసే మనం ఇంత కళ్ళు పాడైపోతున్నాయి. నిన్ను చూసినప్పుడు జనాలు కూడా భయపడాలి. ఆమేన్. ఆటి వెలుగులోకి నువ్వు వచ్చును గాక, ఆ విధమైన వెలుగులోకి నువ్వు నిలిచి ఉండదవు గాక. రిమైన్ ఇన్ లైట్. వెలుగులో ఉండాలి మీరు, బయట చీకట్లో ఉండకూడదు. పబ్బు నిండా లైట్లు ఉంటాయనండి, నో, ఫుల్ ఆఫ్ డార్క్నెస్. వైన్ షాపులు అక్కడిక్కడ ఫుల్ ఆఫ్ లైట్సా? నో, ఫుల్ ఆఫ్ డార్క్నెస్. నువ్వు ఏ చీకటి ఏరియాలోకి వెళ్ళు, ఏ చీకటి ఇంట్లోకి వెళ్ళు. ఐ సా మెనీ హౌసెస్, చాలా వందల వేల హౌస్ విజిటింగ్లు చేశాను నేను. ఎవరైతే పరిశుద్ధాత్మను ఎక్కువగా క్యారీ చేస్తారో, రోజు వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు ఉంటాయో, నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యొక్క ఎఫెక్ట్ నేను చూడగలను. వాళ్ళ ఇంట్లో పరిశుద్ధాత్ముడు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాడు. ఇఫ్ ద హౌస్ ఇస్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్, గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక పాట కాదు కదా, గొంతు బట్టేస్తుంది, ముక్కు బట్టేస్తుంది, చెవు బట్టేస్తుంది, చీకటి ఆవరించి ఉంటుంది ఆ ఇంట్లో. యు మే బి ఫీడింగ్ ద డార్క్నెస్ ఇన్ యువర్ హౌస్. నీ ఇల్లు, ఒక దైవజనుడు వచ్చినప్పుడు నీ ఇల్లు బాగుండాలంటే నువ్వు ఆ రోజు పెయింట్లేసి శుభ్రంగా కడిగి ఊడ్చి అమర్చి కాదు. ఎవ్రీడే యూ నీడ్ టు ప్రే అండ్ ఫిల్ ద హౌస్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఆమేన్. మీ కుటుంబాలు, మీ ఇల్లులు ప్రార్థన ధూపముతో, వాక్యపు ధూపముతో, స్తుతి ఆరాధనతో నింపబడును కాక. నాకు 2 నిమిషాల్లో తెలిసిపోతుంది. ప్రార్థన పోయాను మొన్న, అబ్బో ఏం చెప్తాం, నేనే పాటలు, నేనే ప్రార్థన, నేనే వాక్యం, అన్నీ నేనే. ఏంట్రా ఈ బాధలు, గొంతునే వచ్చేది నాకు. ఏమ్మా పాట పాడంటే నెక్స్ట్ వీక్ పాడతామంట. నెక్స్ట్ వీక్ నేను రానుగా. ఒక పాట రాదు, ఒక ప్రార్థన రాదు. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, యు నో దట్. నాకు అర్థమైపోద్ది ఈ ఇల్లు బాగా చీకటితో నింపబడిందని. ఎంతమంది ఇల్లు చీకటితో నింపబడాలని కోరుకుంటున్నారు? చేతులు ఎత్తండి. లేదు కదా? అయితే ఎంతమంది ఇల్లు వెలుగుతో నింపబడాలని కోరుకుంటున్నారు? చేతులు ఎత్తండి.
ఐ వాంట్ ప్రే ఫర్ యూ. లార్డ్ జీసస్, చేతులెత్తిన కుటుంబాలన్నీ దీవించండి. వారి ఇళ్లను వెలుగుతో నింపండి, వారి జీవితాలు వెలుగుతో నింపండి తండ్రి. ఆమేన్. యువర్ హౌస్ షుడ్ బి ఫిల్డ్ విత్ లైట్ వెన్ యు ఫాలో జీసస్. నేనును నా కుటుంబము, ఊరికే చెప్పలా యెహోషువ, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. వి వర్షిప్ ద లార్డ్, మీ అండ్ మై ఫ్యామిలీ. నువ్వు ఇంటికి యజమానుడు అయి ఉండాలి. ఒకవేళ ఇంట్లో ఎవడైనా కింద మీద యాషాలు వేస్తే వాడి బ్యాగ్ ఇసిరి బయట వేయాలి. పోరా, పోయి అడుగు తిని పోనాలి, పో అడుక్కుపో, ఈ దేవుణ్ణి వెంబడించకపోతే రాబాక నా ఇంటికి, గెట్ అవుట్ అనాలి. అటువంటి పేరెంట్స్గా మీరు ఉండాలి. ఆమేన్. అటువంటి గొప్ప ఆత్మను కలిగిన వారిగా ఉండాలి. ఆమేన్. తల్లిదండ్రులారా, బైబిల్ చదవకపోయినా, ప్రార్థన చేయకపోయినా అన్నం పెట్టకండి. పస్తులు ఉంటారు, పోతే పోయింది. ఏమంటారు పేరెంట్స్? మీ పిల్లలు బైబిల్ చదవకపోయినా, ప్రార్థన చేయకపోయినా మీరు అన్నం పెట్టకండి వాళ్ళకి. బైబిల్ చదివితేనే అన్నం పెడతాను, ప్రార్థన చేస్తేనే అన్నం పెడతాను, లేదంటే తినకు అనే తీర్మానం చేసుకో. నీ జీవితము, నీ కుటుంబము వెలుగుతుంది. వెన్ యు స్టాండ్ బిసైడ్ మీ, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విల్ టచ్ యూ. ఆమేన్. మిమ్మల్ని ముట్టుకుంటే షాక్ కొట్టాలి. మిమ్మల్ని చూస్తే ఆ వెలుగుకి ఎదుటి చీకట్లో ఉన్నవాడికి గుడ్డితనం రావాలి. దట్స్ ద హై రెవల్యూషన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ పర్సన్. ఒక క్రైస్తవుడు అంత గొప్ప రెవల్యూషన్లో, అనాయింటింగ్లో ఉండాలి. ఆమేన్. ఆమేన్. దావీదు ప్రతిసారి నేను చీకట్లో ఉన్నాను ప్రభా, నన్ను పైకి లేపని ఎన్నో వందల సార్లు ప్రార్థన చేశాడు. He called upon the Lord. Lord, lift me up from this darkness. Make my life into light. నా జీవితాన్ని వెలుగులో పెట్టు ప్రభువా అని దావీదు ఎన్నోసార్లు దేవుడికి ప్రార్థన చేశాడు. ఈరోజు కూడా మీరు ప్రార్థన చేయాలి. ఆమేన్. నా దీపాన్ని వెలిగించు దేవుడవు నీవే, నా త్రోవలు సరళము చేయు దేవుడవు నీవే. చీకటి నువ్వు డిరైవ్ చేయలేవు, లోపల చాలా ఉంటుంది. అందుకనే స్టే ఇన్ లైట్, వెలుగులో ఉండండి. ఆమేన్. వెలుగు సంబంధులై ఉండండి. ఆమేన్. వెలుగును ధరించుకొని ఉండండి. ఆమేన్. యేసయ్యను వెంబడిస్తే నువ్వు వెలుగులో ఆటోమేటిక్గా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. నీ కళ్ళు వెలుగుతూ ఉంటాయి, నీ మాట వెలుగుతూ ఉంటుంది, నీ పెదాలు వెలుగుతూ ఉంటాయి, నీ చేతి పనులు వెలుగుతూ ఉంటాయి, నీ కాళ్ళు వెలుగుతూ ఉంటాయి, నీ హృదయం వెలుగుతూ ఉంటుంది, అన్నీ వెలిగింపబడతాయి. ఆమేన్. ఆమేన్.